అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా గురించి. ఇప్పటికీ ఈ సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. అంటే రీసెంట్గానే మొన్న జూన్ 12th సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో అది కూడా పోస్ట్ పోన్ అయింది. సో దాంతో ఫ్యాన్స్ అంతా నిరాశపడ్డారు, ఎప్పుడెప్పుడని చూస్తున్నారు. ఎట్టకేలకు మళ్ళీ రిలీజ్ డేట్ అయితే ప్రకటించడం జరిగింది. జూలై 24న హరిహర వీరమల్లు రిలీజ్ అని చెప్తున్నారు. సో మరి దానికి ఏమంటారు సార్? అసలు ఒక తొలి ప్రేమ, ఒక ఇంద్ర సినిమా ఇంత సక్సెస్ అయినాయి చూసారు. అదే డేట్ని రిలీజ్ అయినాయి. ఓకే, అదే సక్సెస్ మళ్ళీ సాధిస్తుంది ఇది హరిహర వీరమల్లు సినిమా. మళ్ళీ అదే సక్సెస్ అదే రిపీట్ చేస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్సాహపడుతున్నారు. ఆ డేట్ని వస్తుందని అంటే ఎంత మంది వెయిటింగ్ అంటే ఫ్యాన్స్ అంతా ఒక నిరాశతో ఉన్నారు. ఇప్పుడు దాకా సినిమాలు లేవు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఒక సినిమా అది పోస్ట్ పోన్ అవుతూ 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 ఎట్టకేలకు తెర మీదకి రాబోతుంది. ఫ్యాన్స్ ఉత్సాహం ఆపలేంది. ఎవరికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమా వస్తుందని అంటే ఎంతో మంది వెయిట్ చేస్తారు, పిల్లల నుంచి పెద్దవారి వరకు. ఏంటంటే ఒకప్పుడు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారి కోసం చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన పాటలు వినటం కానీ ఆయన సినిమాలు చూడటం ఎంతో అంటే ఆయన నవ్వుతూనే పడేస్తాడు అందరినీ. ఓకే, అట్లా అంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా, మరి ఫ్యాన్స్ కూడా ఒక ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, లేదంటే విసుగు రావడం కావచ్చు అని జరిగిందంటారా? ఏం ఉండదండి. వాళ్ళు ఏం బాధపడరు. పక్కన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు బాధ పెట్టే మాటలు చెప్తుంటారు. అంటే బాధ పెడుతుంటారు వాళ్ళు. ఏంది ఇప్పుడు వచ్చింది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది, కనీసం 1-2 సార్లు అంటే అనుకోవచ్చు, ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది, సిగ్గుందా మీకు, అది ఇది అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడతారండి. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఒక అడుగు వెనక్కి వేసిందంటే అది ఎంత స్పీడ్గా వస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి, ఎంత బూస్టప్తో వస్తుందనేది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సినిమా తీసినా చాలా బాగుంటుంది. ఇది హిస్టారికల్ మూవీ, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిది. మనం అది హిట్ అయినా బ్లాక్ బస్టర్ అయినా మనం చూడాల్సిన సినిమా. ఎందుకంటే హిస్టారికల్ మూవీ అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అది అండి. ఓకే, అంటే మరి జూలై 24నేమో హరిహర వీరమల్లుని ప్రకటించారు. ఇంకొక వైపు వస్తున్న వార్త ఏమో జూలై 25 అంటే అఫీషియల్గా రాలేదు, కానీ కింగ్డమ్ మూవీ కూడా, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది అని సో ట్విట్టర్లో కూడా ఫ్యాన్ వార్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఎలాగైనా సరే మేము కూడా విన్ అవుతామని. దానికి ఏమంటారు అసలు? విజయ్ దేవరకొండ గారు భయపడతారు ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే విజయ్ దేవరకొండ గారు భయపడతారు. ఎందుకనంటే హిట్ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో తెలుసు కదా. ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఆయన ఫ్యాన్స్ పడితే వీళ్ళు ఎక్కడ ఉంటారు? విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ట్విట్టర్లో వారు చేస్తున్నారని అంటున్నారు. దేని గురించి చేస్తారు? ఒక్కరోజు గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్లో ఇప్పుడు ఏమనుకుంటారు, ఈయన పెద్ద హీరో కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. 5 సంవత్సరాల సినిమా ఫస్ట్ దీనికే రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత దానికి ఇస్తారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారి సినిమాలు కొన్ని ఈ మధ్య ఫ్లాప్ అవుతా వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా దీని మీద కూడా అంచనాలు లేవు అంతగా. ఫ్యాన్స్ కున్నాయేమో కానీ బయట జనానికి అయితే అంచనాలు లేవు. అది నేను చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఎవరైనా ఆగాల్సిందే, తప్పదు అది. సో అంటే మరి ఇది కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ కింగ్డమ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి కాస్త ఫేవర్గా ఉండేది. సో అంటే రూమర్ అనేది నిజం అవుద్ది అంటారా? నిజంగా 25th రిలీజ్ అవుద్దా కింగ్డమ్? అవుదంట. అవుదు. ఓకే, ఖచ్చితంగా అవుదు. ఇంకా ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏందండి. ఇప్పుడు ఒక మహేష్ బాబు గారి సినిమా వచ్చినా, ఒక ప్రభాస్ గారి సినిమా వచ్చినా, కన్నప్ప సినిమా వచ్చినా ఆపుకోవాలి వాళ్ళు. ఎందుకంటే దాంట్లో ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆపుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పోటీకి పోయి కింద పడే కన్నా తర్వాత కొద్దిగా లేట్ అయినా రిలీజ్ చేసుకుంటే సినిమా నిలబడిద్ది అనేది నా అభిప్రాయం. వాళ్ళు అలానే చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. అయితే 25th అయితే ఖచ్చితంగా రిలీజ్ అవ్వదు. 100%కి 100% నేను చెప్తున్నాను, రిలీజ్ అయితే అవ్వదు. అదండి. సో జూలై 24th రిలీజ్ అవుతుంది కదా హరిహర వీరమల్లు, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏమో అంటే చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు అంటే వర్క్ అవ్వకముందే వీళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు. అది వర్క్ అయినాక ఫిక్స్ చేసుకొని వీళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నా ఆలోచన. వీళ్ళు అంటే వర్క్ అవ్వకముందే ఆ డేట్కి అయిపోయిద్ది అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఏంటంటే చేసే వర్క్ ఎవరు ఏంటి అనేది చెప్పలేరు. ఒక ఎడిటర్ ఉన్నారు, ఆయన
ఇప్పుడు బాగా చేస్తున్నాడు. 2-3 రోజులు ఆగినాక హెల్త్ ఇష్యూ వచ్చింది, ఓకే. ఆయన రాలేడు. సో ఆయనకు ఉన్న వెనక అంత ఉంటారు కదా, జూనియర్ ఎడిటర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిందే చేయాలి వీళ్ళైనా. సో అక్కడ ఒక 2-3 రోజులు ఆయన రాలేదనుకోండి, మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ వచ్చింది. టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి. సో వాళ్ళు ఏంటంటే వర్క్ అంతా జరిగిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, ఆ డేట్ లోపు ఉంటాయి కదా మిగతా డేస్, ఆ డేస్లో ప్రమోషన్ చేసుకుంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నా ఈ డేట్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయిద్దనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని డేట్లు చేశారు కదా, ఇంక ఈసారి అయితే మాత్రం జనం అంతగా ఆదరించరేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్తారు అనుకోండి, ఎట్లయినా జనం ఏంటంటే వస్తుంది కదా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. మొన్న ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది సమ్మర్ హాలిడేస్కి ముందు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ తర్వాత వచ్చింది, అది కూడా పోస్ట్ పోన్ మళ్ళీ తర్వాత వచ్చింది. ఇన్ని పోస్ట్ పోన్లు అంటే కష్టం. సినిమాకైతే దెబ్బ పడే అవకాశం ఉంది ఏది ఇంకోసారి పోస్ట్ పోన్ అయితే. అది అవ్వకుండా చూసుకుంటారని చెప్పేసి ఏఎం రత్నం గారిని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్కారం.